హాయ్ ఫ్రెండ్స్, మొన్న మీకు మినపరొట్టె అని చెప్పాను చూడండి. అంటే డైరెక్ట్ మినపకుడుము ఓన్లీ రుబ్బుతో, ఇవ్వండి రుబ్బు. ఆ రోజు నాకు వివరంగా చూపించడం అవ్వలేదు, సారీ ఫ్రెండ్స్. మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఓన్లీ మినప రుబ్బు మనం పప్పు నానబెట్టుకుంటే మిక్స్ చేసుకుంటే చాలు, గ్రైండర్ అయ్యక్కర్లేదు. చూడండి, ఇగో పెనం మీద రొట్టుకోవాల్సింది, చూసారా? అంటే మనం రెండు వైపులు, ఒక వైపు నెయ్యి వేసాను, నెయ్యి వేసి కాల్చాను. ఇగో నెయ్యి డబ్బా నెయ్యి వేసి కాల్చాను. అది అంటే రెండో వైపు తిరిగేస్తే బాగుంటుందని తిరిగేసాను. మీరు తిరిగైపోయినా పర్లేదు, లేదా ఇడ్లీ పాత్రకి నెయ్యి రాసుకొని మనం ఒక 4 ప్లేట్లు 5 ప్లేట్లు 6 ప్లేట్లు పెట్టేసుకున్నా అయిపోద్ది. అర్థమవుతుందా? ఇలా చేసుకొని తినేస్తే నూక గట్టి ఏం కలపక్కర్లేదు, చాలా టేస్ట్గా ఉంటుంది. టమాటా చట్నీలోని కానీ, కొబ్బరి చట్నీలో కానీ, కొత్తిమీర చట్నీలు కానీ అలా నంచుకొని తిన్నా మనకి టిఫిన్ కింద చక్కగా ఉంటుంది. బలం కూడా. పూర్వం ఏం తినేవారు పెద్దలు? ఇలాంటి వంటలే. ఇది గుడ్డ మీద పెట్టుకొని ఆవిరి కుడులా చేసుకున్నా చక్కగా నీట్గా వచ్చేస్తుంది. లేదు మన నాన్ స్టిక్ పెనాలు ఇప్పుడు ఎక్కువ వాడతాం కదా, ఇలా మనం పెట్టి కాల్చేసుకున్నా చూడండి, చూసారా? ఇలా పెట్టి కాల్చేసుకున్నా ఇగో చూడండి, తిరగేస్తాను మీ కళ్ళ ముందు. ఇగో చూసారా, మీ కళ్ళ ముందే తిరిగేసాను. ఇగో చూడండి, నీట్గా వచ్చేస్తుంది. అంటే రెండో వైపు మన పచ్చిగుంటే బాగోదేమో, మెత్తగుంటుందేమో అనుకుంటారు కొందరు. ఏమీ ఉండదు. పిల్లలు పెట్టినా పెద్దలు పెట్టినా మనం తిన్నా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. మీకు వివరంగా చూపిద్దామని ఇప్పుడు చేశాను ఈ వీడియో. ఓకేనా? ఇవ్వండి రుబ్బు. పావు కేజీ పప్పు నానబెడితే, పావు గలస పప్పు నానబెడితే ఓన్లీ రుబ్బే. ఇందులో నూక కానీ, వరి నూక కానీ, ఇడ్లీ రవ్వ కానీ, అదే గోధుమ ఉప్పు నూక కానీ ఏమీ కలవలేదు, ఓన్లీ రుబ్బే. చూడండి, మీకు చూపిస్తాను. ఇవ్వండి, చూసారా? ఓన్లీ రుబ్బే. అది కొందరు నాకు మెసేజ్లు పెడుతుంటారు. మొన్న ఒక అమ్మ పెట్టింది ఏమని, ఆల్ మిక్సింగ్ పచ్చడి పెడితే అలా పచ్చడి తింటే మోషన్స్ అయిపోతాయని. ఎందుకు అయిపోతాయి? 2 సంవత్సరాలన్నర పాప పెట్టాను, ఏమీ అవ్వలేదు. మా 2 సంవత్సరాల పాప మనవరాలు చక్కగా అన్నం నంచుకొని తిన్నది. ఇవ్వండి చూడండి, చక్కగా